ఒకరోజు ఒక ప్రసిద్ధ చిత్రకారుడు తన పెయింటింగ్ను రద్దీగా ఉండే కూడలిలో ఉంచాడు. ఈ పెయింటింగ్లో ఎవరైనా ఏదైనా తప్పును కనుగొంటే ఆ స్థలంపై ఒక గుర్తు వేయాలి అని వ్రాసిన గమనిక. సాయంత్రం పెయింటింగ్ను పరిశీలించి దానిపై 100 మార్కులు ఉండడంతో బాధపడ్డాడు. ఇది చూసి అతను చాలా నిరాశ చెందాడు మరియు నిశ్శబ్దంగా తన పెయింటింగ్ తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఈ సంఘటన అతనిని ప్రతికూలంగా ప్రభావితం చేసింది మరియు అతను పెయింటింగ్ మానేశాడు. నెలల తర్వాత కూడా అతడు పడుతున్న బాధను చూసి అతని తల్లి గుండె తరుక్కుపోయింది. అందుకని ఒక పని చేద్దాం, నువ్వు ఆ కూడలిలో ఇంకో పెయింటింగ్ వేస్తావు, కానీ ఈసారి వేరే నోటుతో అంది. చిత్రకారుడు అంగీకరించాడు. మరుసటి రోజు ఉదయం అతను క్రింద వ్రాసిన ఒక కొత్త పెయింటింగ్ను కూడలిలో ఉంచాడు. ఎవరైనా పెయింటింగ్లో ఏదైనా తప్పును కనుగొంటే దాన్ని సరిదిద్దండి. సాయంత్రం పెయింటర్ మరియు అతని తల్లి పెయింటింగ్ తనిఖీ చేయడానికి వెళ్ళినప్పుడు అది ఉదయం ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. అది చూసి చిత్రకారుడు ఆశ్చర్యపోయాడు. అతని ఆశ్చర్యాన్ని అతని తల్లి గమనించి, మీకు ఏదో అర్థమైందా? ఏ మూర్ఖుడైనా తప్పులు కనుగొంటారు మరియు చాలా మంది మూర్ఖులు చేస్తారు. కానీ ఆ తప్పులను సరిదిద్దగలవారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అనవసరంగా కేవలం వ్యక్తుల అభిప్రాయం తీసుకోవడంలో ప్రయోజనం లేదు. తమను తాము మెరుగుపరుచుకోవడానికి సమయం లేదా జ్ఞానం లేనప్పుడు ఇతరుల తప్పులను కనుగొని వారిని అవమానించాలని కోరుకుంటారు.